మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై పూణే హైవేపై ఒక లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. 2 కార్లను ఢీకొనడంతో పాటు బస్సు కూడా లోయలో పడిపోయింది. కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 20 అడుగుల పైనుంచి బస్సు కిందకు పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అంతా నిద్రలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటారు. ఇంతలోపే ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అదుపు తప్పిన బస్సు 2 కార్లను ఢీకొట్టి 20 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. జరిగిన ఘటనపై మహారాష్ట్ర సర్కార్ విచారణకు ఆదేశించింది. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది? ఏ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఇది? ప్రతిభ మార్నింగ్ 5:30 5:30 సమయంలో ముంబై ఎక్స్ప్రెస్ వే పూణే నుంచి ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వేలో నవీ ముంబైకి చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సతారా నుంచి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మార్నింగ్ 5:30 సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే పూణే ఎక్స్ప్రెస్ వేలో నవీ ముంబై సమీపంలో ఒక స్విఫ్ట్ కారు టైర్ పంచర్ అవడం కారణంగా అక్కడ ఆపారు. దాన్ని రిపేర్ చేసుకుంటూ టైర్ ను మారుస్తున్న సందర్భంలో మరొక ఇన్నోవా కారు స్విఫ్ట్ డిజైర్ కి సంబంధించిన వారికి సహాయం కోసం వెహికల్ ను ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి వేలోనే వాళ్ళు ఆపి నిలుపుదల చేసి ఉన్నారు. ఆ సందర్భంలో నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ సతారా నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్నటువంటి స్విఫ్ట్ కారును అలాగే ఇన్నోవా కారును ఢీకొట్టింది. అక్కడి నుంచి నేరుగా 20 అడుగుల లోయలోకి ఈ బస్సు దూసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో 17 మంది ఇప్పటిదాకా చనిపోయారు. బస్సులో ఉన్నటువంటి 12 మంది, మిగిలిన 5 ఇతరులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా 17 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన క్షతగాత్రులందరినీ కూడా నవీ ముంబై సమీపంలోని MGM హాస్పిటల్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మహారాష్ట్ర సర్కారు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సతారా దాదాపుగా నవీ ముంబైకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సతారా నుంచి ఈ బస్సు వస్తున్నట్టుగా తాత్కాలికంగా సమాచారం మేరకు పోలీసుల నుంచి మనకు తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, నైట్ అంతా జర్నీ చేసి 5:30 గంటల సమయంలో ఆయన నిద్రమత్తుల్లోకి వెళ్లడం కారణంగానే ఒక్కసారిగా ఆగి ఉన్న వెహికల్స్ పై బస్సు దూసుకుపోయింది. ఆ తర్వాత పక్కలే ఉన్న లోయలోకి 20 అడుగుల లోయలోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ సంఘటన జరిగిన సందర్భంలో స్థానికులు కూడా పోలీసులకి వెంటనే సమాచారం ప్రయత్నాలు జరిగాయి. మొత్తంగా బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అలాగే క్షతగాత్రులు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదం గురించి, ఎలా జరిగిందని? 2 వెహికల్స్, ఇటు స్విఫ్ట్ డిజైర్ అలాగే ఇన్నోవా కారు 2 కూడా ఒక స్విఫ్ట్ కార్ టైర్ పంచర్ అవడంగా వాళ్ళు సాయం చేసుకుని వారి కారుకు టైర్ మారుస్తున్న సందర్భంలో దూసుకొస్తున్న ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి బస్సులో ట్రావెల్ చేస్తూ ప్రస్తుతం MGM హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కొందరు పోలీసులకు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే దీనిపైన ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాల్సింది. మొత్తంగా 17 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆగి ఉన్న కార్లను ఢీకొట్టడం కారణంగా అలాగే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, పక్కలే లోయ ఉండడం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా 17 మంది చనిపోయారు. ఉదయం 5:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబైకి మరో గంటలో చేరుకుంటాం. నవీ ముంబై సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిభ, సురేష్, ఈ బస్సు కార్లను ఢీకొట్టిన సమయంలో కార్లలో కూడా మనుషులు ఉన్నారా? ప్రతిభ, మొత్తంగా ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. అయితే ఈ స్విఫ్ట్ కారుకు పంచర్ అవడం కారణంగా టైర్ ను చేంజ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో డ్రైవర్ తో పాటు మరొక హెల్పర్స్ కూడా ఇద్దరున్నట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం అవుతుంది. మొత్తంగా స్విఫ్ట్ కారే కాకుండా వారికి సాయం చేసేందుకు మరొక ఇన్నోవా కారు కూడా ఈ స్విఫ్ట్ పక్కలనే ఆపి ఉన్నటువంటి సందర్భంలో ఈ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో దూసుకొచ్చింది. ఒక్కసారిగా 2 కార్లపై బస్సు దూసుకెళ్లిపోయి లోయలో పడిపోయినటువంటి సంఘటన. మొత్తంగా స్విఫ్ట్ కారుకు సంబంధించి ఇన్నోవా కారుకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. అలాగే బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికుల్లో దాదాపుగా
12 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 17 మంది ఇప్పటి వరకు చనిపోయారు. మిగిలిన వారిని నవీ ముంబైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చిన్నారులు కానీ మహిళలు కానీ ఎవరైనా ఉన్నారా సురేష్? ప్రతిభ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. మొత్తంగా ట్రావెల్ బస్ కాబట్టి సతారా నుంచి పూణే ఎక్స్ప్రెస్ వే మీదుగా ముంబైకి వెళ్తున్నటువంటి ఈ బస్సు దాదాపుగా 270 కిలోమీటర్ల దూరం సతారా ముంబైకి నైట్ 11 o'clock ఆ సందర్భంలో ఈ బస్సు బయలుదేరినట్టుగా తెలిసింది. ట్రావెల్ కు సంబంధించి ఇందులో మహిళలు, చిన్నారులు, కొందరు అలాగే పూర్తి స్థాయిలో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎంజీఎం హాస్పిటల్లో ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ చనిపోయినటువంటి వారి వివరాలను కూడా తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి మరి కాసేపట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మహారాష్ట్రలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై పూణే హైవేపై ఒక లగ్జరీ బస్సు ఈ బీభత్సాన్ని సృష్టించింది. 2 కార్లను ఢీకొనడంతో పాటు బస్సు లోయలో పడిపోయింది. కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే కార్ల దగ్గర ఉన్న వ్యక్తులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు కిందకు పడిపోయింది. సమాచారాన్ని అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు. క్షతగాత్రుల్లో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అంతా నిద్రలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా ఈలోపే ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ఘోరం జరిగినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులు ఇస్తున్న సమాచారం ప్రకారం కూడా డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అయితే అదుపు తప్పిన బస్సు 2 కార్లను ఢీకొట్టి 20 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడం వల్లే ఎక్కువ మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. జరిగిన ఘటనపై మహారాష్ట్ర సర్కార్ విచారణకు ఆదేశించింది. पायलट कुठे आहे? पायलट कुठे आहे?